ఈ త్రిత్వ పండుగ శుభాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన మహాకృపలో గడిచిన పరిశుద్ధ దినము నుండి మరొక పరిశుద్ధ దినము వరకు మనలను కాపాడినటువంటి ప్రభువునకు మనమందరమును కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసతలో మనలను మనము పరిశీలన చేసుకొనుచు మన విశ్వాస పయనాన్ని కొనసాగించడానికి దేవుడిటి మహాకృపను మనం కలుగొచ్చేశాడు. దానిని బట్టి దేవునికి మనమందరము కూడా వందనములు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్య భాగమును ధ్యానం చేయడానికి ముందుగా తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయామయుడైన దేవా, మీకు వందనాలు. మీ అనలేని కృపలో ఈ సమయంలో ఇదిగో ప్రభు, మీ లేఖన భాగము ధ్యానం చేస్తూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసే మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనమందరము కూడా త్రిత్వ పండుగలోనికి ప్రవేశించి ఉన్నాం. క్రైస్తవ క్యాలెండర్ ప్రకారం అడ్వెంట్తో ప్రారంభించబడి త్రిత్వకాలముతో సంవత్సరం ముగించబడుతుంది. అడ్వెంట్తో ప్రారంభించబడి సంవత్సరం ప్రారంభించబడుతుంది. త్రిత్వ కాలముతో సంవత్సరం ముగించబడుతుంది. ఈ త్రిత్వము అనేటువంటి పదం బైబిల్లో ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ ఈ త్రిత్వమును గురించి, త్రిత్వము అనేటువంటి పదము బైబిల్లో లేనప్పటికీ త్రిత్వము అనేటువంటి పదమును తండ్రిని దేవుడు ఆది కాండములో ఆయన జ్ఞాపకం చేశాడు. మన పోలిక చొప్పున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్రిత్వములో ఏకత్వములో త్రిత్వం. ఇక్కడ మనము గమనించిన వారమైతే ఈ త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి స్వభావం దేవుని స్వరూపం, తండ్రి స్వభావాన్ని మనము గమనించినప్పుడు అదృశ్య దేవుడు,
వాక్కు ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు. తండ్రి స్వభావం ప్రేమ స్వభావం. దేవుని స్వరూపం రెండవది కుమారునిగా తనను తాను ఈ లోకములో బయలుపరుచుకొనుట. దేవుని నిజ స్వరూపాన్ని ఆయన ఈ లోకములో ఉద్భవింపచేసుకొనుట. మూడవది దేవుని స్వరూపం పరిశుద్ధాత్మను ద్వారా. ఇక్కడ మనము గమనించినట్లయితే సృష్టి ఆరంభము నుండి యేసుక్రీస్తు ప్రభువారి జననము వరకు తండ్రి స్వభావం. కుమారుని జననము నుండి తాను మరణించేంత వరకు, పునరుద్ధానం జరిగించేంత వరకు కుమారుడుగా తనను తాను బయలుపరుచుకున్న స్వరూపం మన పోలికలో. పరిశుద్ధాత్ముని యొక్క స్వరూపం సంఘమును, వధువు సంఘమును సిద్ధం చేసి ఎత్తబడేటువంటి సంఘముగా, వధువుగా సిద్ధం చేసేటువంటిది పరిశుద్ధాత్మ. ఈ త్రిత్వ కాలములో త్రిత్వము విడదీయలేనటువంటి బంధం. ఏకత్వములో త్రిత్వం, మూడు వ్యక్తిత్వాలు ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి మూడు వ్యక్తిత్వాలు. హైందవ వేదాంతి అయినటువంటి కేశవ చంద్రసేన్ అనేటువంటి ఆయన త్రిత్వమును గురించి చెప్పిన మాట ఏమిటంటే, సత్ చిత్ ఆనంద్ అనేటువంటి మూడు పదాలు వాడాడు. సత్యము, జ్ఞానము, సంతోషము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ త్రిత్వమును గురించి చేసిన బోధ యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, త్రిత్వమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు ఇక్కడ కనబడతాయి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ప్రియులారా, తండ్రి నాకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాడో దానిని నేను ఏ రీతిగా నెరవేర్చానో దానిని నెరవేర్చడానికి ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ మీ యొద్దకు పంపించబడతాడు అని మనము పెంతెకొస్తు ఆదివారంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేశాము. మరొక మాట, ఈ దినాన చదవబడిన సువార్త లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీరు వారికి బాప్తిస్మివ్వుడి అని మాట్లాడతారు. పౌలు త్రిత్వముని గురించి చెప్పిన మాట ఏమిటి? ఈ దినాన చదవబడిన పత్రిక లేఖన భాగములో కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు
తండ్రి అయిన దేవుని ప్రేమయు సహవాసమును మీకు తోడైండనగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గురించి అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేశాడు. పేతురు భక్తుడు అంటాడు, భక్తకోటికి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును ప్రోక్షింపబడుటకును అనగా ప్రియులారా, ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని ప్రేమ కుమారుని రక్తములో పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తాడు. అయితే ఈ త్రిత్వ సిద్ధాంతము క్రైస్తవ ప్రపంచములో అనేక విధాలుగా ఆలోచన చేస్తున్నప్పటికీ త్రిత్వ సిద్ధాంతము లేకుండా క్రైస్తవ విశ్వాసం లేదు. చాలా మంది అనేటువంటి మాట ఏమిటంటే, త్రిత్వము అనే పదం బైబిల్లో ఉందా? ప్రియులారా, విడదీయరానటువంటి ఉదాహరణకి మనము జీవించి ఉన్నాం. మనిషి జీవించి ఉన్నాడు అంటే కొన్ని మాత్రమే మనకు కనబడతాయి, కనబడనటువంటివి ఉంటాయి. కాబట్టి ఆత్మ మనతో చెప్పినటువంటి మాటను మనము ఎలాగా జీవిస్తూ ఉన్నామో శరీర క్రియలను బట్టి మనకు కనబడతా ఉంటుంది. ప్రియులారా, మనిషిలో శరీరం, మనసు, ఆత్మ. శరీరం, మనసు, ఆత్మ. ఈ మనస్సు, ఆత్మ శరీరముతో కలిగి ఉన్నాయి కనుక మానవుడు సజీవుడిగా ఎంచబడ్డాడు. విడదీయలేదు, విడదీయరానటువంటిది. కేశవ సందర్శ అయినటువంటి ఆయన చెప్పిన ఈ మాటలో విడదీయరానటువంటిది సంబంధం అని ఆయన జ్ఞాపకం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన చదవబడినటువంటి ఈ త్రిత్వ పండుగలో దేవుని లేఖన భాగములు మనము గమనించిన వారమైతే ఈ లేఖన భాగములో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా మాట్లాడినటువంటి మాటలు ఈ లేఖనములో మనకు కనబడతా ఉన్నాయి. ఇశ్రాయేలీల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇశ్రాయేలీల ప్రజలు దేవుని న్యాయ విధుల చొప్పున వారు జీవించక దేవుని వాక్కును వారు అతిక్రమించి
దేవుని ప్రేమ నుండి తొలగిపోయి వారు జీవిస్తున్నటువంటి జీవితం దేవునికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి వారు చివరికి ఎలాగా ఉన్నారు అంటే మరణమును పాత్రులుగా ఎంచబడ్డారు. మరణమునకు పాత్రులుగా ఎంచబడ్డారు. ఆయన అంటూ ఉన్నాడు, మీ మార్గములను మీరు చక్కదిద్దుకొనండి, మీ ప్రవర్తన మార్చుకొనండి అని మాట్లాడుతూ ఉంటే అప్పుడప్పుడు మన ఇండ్లలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండు, మంచి మార్గాన నడు, చక్కగా మాట్లాడు అంటే ముందు నువ్వు నేర్చుకో అంటారు. ముందు నువ్వు నేర్చుకో, మాకు చెప్పే స్థాయి కాదు. అప్పుడప్పుడు మనము జరిగేటువంటి సంభాషణలో మనం వింటూ ఉంటాం. పెద్దలు ఒక మాట చెప్తారు, ముందొచ్చిన కొమ్ముల కంటే చెవుల కంటేనే కొమ్ముల కంటే ఏదో ఒక మాట చెబుతారు. ఏంటి మమ్మీ పద్దాక నాకు చెప్పేది, నాకు తెలిసిన నువ్వు చూసుకో అంటారు. ఇది ఈనాటి ప్రజలు మన మధ్య జరుగుతున్న సంభాషణ. కానీ తండ్రి అయిన దేవుడు, ఆయన స్వభావం ఎలాంటిదంటే ప్రేమ స్వభావం. ప్రేమ స్వభావం. ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఒక్కసారి మనము గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, అయితే ఇశ్రాయేలీలు ఏం చెప్పుకుంటున్నారండి? తండ్రిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 25వ వచనాన్ని గమనిస్తే, అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుతున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, న్యాయమే. ప్రియులారా, మీ మార్గము అన్యాయమైనది, అన్యాయంగా మీరు నడుచుకుంటూ మీరు మరణానికి పాత్రలుగా ఎంచబడ్డారు. మీరు మరణించుట ద్వారా నాకెంత మాత్రము సంతోషము కలుగునా? నాకు సంతోషం కలగదు మీ మరణించుట ద్వారా. మీ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. మీరైనా నేనైనా శరీరానుసారముగా కొన్ని పర్యాయాలు మనం అనుకుంటూ ఉంటాం, వాడికి శిక్ష జరగాల్సిందే, వాడు అనుభవించాల్సిందే, వాడు చావాల్సిందే, వాడు ఎన్ని చేశాడు అనుకున్నారు అని సహజంగా మాట్లాడుకోవటం అనేటువంటిది మానవ నైజం. కానీ దేవుని ప్రేమ, అందుకే కీర్తనకారుడు అంటాడు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించావు. ఆయన ప్రేమ స్వభావాన్ని, ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ నిష్కల్మషమైనది. ఆయన ప్రేమ కళంకము లేనటువంటిది. ఆ ప్రేమ స్వరూపైనటువంటి ప్రభు ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిని వారు కలిగి ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే,
దుష్టులు మరణమునందు చేత నాకు ఏమాత్రమైనను సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషం. ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి తండ్రి తన ప్రజల నడవడిక. హేరోదు దగ్గరికి వెళ్ళాడు. హేరోదు బంధించాడు ఒక ఆయనను. ఎవరిని? యోహానును బంధించాడు. యోహానును బంధించిన తర్వాత ఆయన జన్మదినములో జరిగినటువంటి ఆ సంతోష కార్యములో ఒక వాగ్దానం చేస్తాడు. సలోమి, నీవు ఏమడిగితే అది నీకు ఇచ్చేస్తాను అని. ఆ సమయంలో హేరోదు సలోముకిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి తాను భయపడిపోయాడు. ప్రియులారా, తాను భయపడిపోయాడు. సలోమి తన తల్లి చెప్పినటువంటిది అడిగింది. తన తల్లి చెప్పింది అడిగింది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఏం చెప్పాడు? ఆస్తి ఇవ్వమన్నాడా, లేకపోతే మరి ఇవ్వమన్నాడా? యోహాను ఫరోతో మాట్లాడుతూ హేరోదుతో మాట్లాడుతున్నాడు. హేరోదు, నీవు నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యను ఉంచుకున్నావు. ప్రియులారా, నిన్న వార్తలు వింటూ ఉంటే ఒక చాలా ఆశ్చర్యకరమైన వార్త. ప్రేమికుడు ఉన్నాడని ప్రేమికుడు భార్య ఇద్దరు కలిసి భర్తను చంపేశారు. కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రేమికుడు తన ప్రియురాలని చంపేశాడు. నేటి సమాజం, నేటి ప్రపంచం ఎలాగుంది? ఏ రీతిగా ఉంది? శరీర వాంఛలను తీర్చుకుంటూ వారి పరివర్తన చెందకుండా మీరు మీ మార్గములను చక్కదిద్దుకొనండి. మీరు మీ నడవడికను చక్కదిద్దుకొనండి. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటే అలాంటి వారిని హింసలకు గురి చేస్తూ, అలాంటి వారిని నానా విధాలైనటువంటి కష్టాలకు గురి చేస్తూ నేటి ప్రపంచంలో మనము చూస్తూ ఉన్నటువంటి సంఘటనలు అనేకమైనటువంటివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని ప్రజలారా, మీరు ఎలాగా ఉండాలంటే, మీరు మరణము పొందుట చేత నేను సంతోషించువాడిని కాను. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ దినాన తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, ఒకరి జాడ ఒకరికి లేదు. ఇలాంటిది ఎప్పుడన్నా మనం చూసామా? తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. ఈ మాట ఎప్పుడైనా మనము చూసామా, విన్నామా? వినలేదా? చూసారా? 19వ సంవత్సరం నుండి 20వ సంవత్సరం దాకా అదా కరోనా సావు దగ్గరకు వస్తే చాలు, దేవాదేనా పాపిని. సావంటే అంత భయమో, సావంటే అంత భయమో. నేనండి సద్దామని రైలు పట్టాల దాకా వెళ్ళానండి. మరేమైంది?
చాలా మంది ఎట్లాంటి నీచపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. చేసిన తప్పును సరిదిద్దుకోలేక, చేసిన తప్పును చక్కదిద్దుకోలేక ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి సమాజంలో మన విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ త్రిత్వ కాలం మన విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు దేవుని చిత్తమునకు లోబడనప్పుడు, దేవుని చిత్తానికి మీరు లోబడి దేవునిలో మీరు ప్రబలాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. కాబట్టి అలాగూ జీవించాలి అంటే ఈ చదవబడిన లేఖన భాగములో మాట్లాడుతూ ఉన్నాడు. మరణమునందువాడు మరణమునందుట చేత నేను సంతోషించువాడును కాను. మరి మనం ఏం చేయాలి? ఆ మరణము నుండి విమోచించబడాలి అంటే, ఆ మరణము నుండి విడుదల పొందాలి అంటే నీవు నేను దేవుని తట్టు తిరిగే వారముగా ఉండాలి. 32వ వచనం 18వ అధ్యాయాన్ని ఇది నా లేఖన భాగంలో ధ్యానాంశాన్ని మనం గమనించినప్పుడు, మీరు మనసు త్రిప్పుకొనుడి, మీ మనసు త్రిప్పుకొనుడి. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు సౌలు దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ వాహనము మీద కింద పడ్డా కూడా వాడు అహంకారం మారలేదు. సౌలు అహంకారం మారలేదు. నువ్వెవడవు? నువ్వు హింసించుచున్న వాడను నేనే అన్నప్పుడు సౌలు దేవుని చిత్తమునకు లోబడి దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడ్డాడు. నేను తెలియక మనస్సు మార్చుకున్నాడు. మనస్సు మార్చుకొని దేవుని తట్టు తిరిగాడు. మనం కూడా దేవాలయానికి వస్తున్నాం, దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం, దేవునిని సన్నుతిస్తూ ఉన్నాం. ఆ వాక్యం ఉన్నంతసేపు, దేవాలయంలో ఉన్నంతసేపు దేవుని బిడలగా తోడేలు మనసు కలిగి పైకి గొర్రెబొచ్చును కప్పుకుంటూ ఉంటాం. క్రైస్తవులముగా కనబడతాము, కానీ మన హృదయము బాల్య దినము నుండి చెడ్డది, మన మనస్సు చెడ్డది. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మీ మనస్సు మార్చుకొనండి, మీ మనస్సు మార్చుకొనండి. వీళ్ళరా మన మనస్సులు మార్చుకొని దేవుని తట్టు మనము తిరిగి దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి అని ఈ దిన పత్రికా లేఖనము, పాత నిబంధన లేఖనములో మనకు తెలియజేస్తుంది. పత్రిక లేఖన భాగంలో మనము గమనించిన వారమైతే, ఈ పత్రికా లేఖన భాగములో అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప, ప్రేమ మరియు పరిశుద్ధాత్మ సహవాసములు మీ అందరికీ ఎప్పుడునూ తోడుగా ఉండునని మాట్లాడుతూ పౌలు ఈ పత్రికను ముగిస్తూ ఉన్నాడు.
భయపడకము, నేను నీకు తోడైందును. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మనము గమనిద్దాం ప్రియులారా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన సమాధానం నీవు నేను పొందేవారముగా మన విశ్వాసములో స్థిరపరచబడవలని పత్రికా లేఖనములో తెలియజేస్తున్నారు. సువార్త లేఖన భాగములో ఆయన పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆయన బాధ్యతను అప్పచెప్తూ ఉన్నాడు. ఆ బాధ్యత ఈ దినాన నీవు నేను కలిగిన వారమై దేవుని శిష్యరికములో మన విశ్వాసతను బలపరుచుకొనవలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. దేవుని సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. దేవుని సువార్తను ప్రకటించటానికి ఒక సేవకుడు మాత్రమే కాదు, క్రైస్తవుడుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యతను గుర్తెరిగి జీవించవలసిన వారై ఉన్నారు. కానీ నేటి మానవుడు తన బాధ్యతను గుర్తెరిగి ఉన్నాడా అంటే, ఉదయం లేచిన కాడి నుంచి పక్కింటోడు, ఎదురింటోడు, అడుప్రకోడు, ఈ సీరియలు ఆ సీరియలు, వాడి గురించి, దేశాన్ని గురించి, ప్రధానమంత్రిని గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడటమే కానీ మనము చేసే అపరాధములను చక్కదిద్దుకొనడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఆ ప్రయత్నం చేసాడు దావీదు. దేవా, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. అయ్యా, అసలు నేను పాపం చేయను. ఏంటడా, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, సమాధానం చెప్పమని చేతులు ఎత్తను, కానీ మీరు పాపం చేశారా లేదా? అబ్బే, అస్సలు పాపం అంటే నాకు తెలియదండి. మనకేం తెలుసు పాపం అంటే? ఆ రెండే కదా. అత్త పుట్టిల్లు ఎవరికెరుక అమ్మా? అయితే గుర్తు పెట్టుకొని తెగ చెప్తారు, నేను మంచోడిని, మావిడ అంత గయాళిది మరొకరు లేదు. ఇలాంటి మాటలైతే చచ్చిపోయేదాకా గుర్తుంటాయి, కానీ దేవుని వాక్యం అయితే విన్న కొంచెం సేపటికి మర్చిపోవడం మానవునికున్న మంచి లక్షణం. మా అత్త నన్ను పెట్టిన కష్టాలు ఎవరికి చెప్పుకునేని? మా అత్త వయసులో ఉన్నప్పుడు నన్ను చూసిందా? ఇలాంటి మంచి కోడళ్ళు లేకపోవాలా? ఉన్నారు. అయితే మీరు అలాంటి వాళ్ళు కాదు, మీ అత్తలైన అమ్మలైన బాగు చేస్తారు. సరే ప్రియులారా, ఈ దినాన దేవుని లేఖనములో కొద్ది నిమిషాలు ఒక చిన్న మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. ఏంటి ఆ మాట? 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం 2వ భాగములో, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మనస్సు త్రిప్పుకొనుడి. మనస్సు
కఠినమైనటువంటి నిర్ణయం, కఠినమైనటువంటి హృదయం, కఠినమైనటువంటి ఆలోచన మన విశ్వాస జీవితాన్ని ఒకవేళ పతనం చేస్తూ ఉందేమో. మనకై మనము ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనవలసిన వారమై ఉన్నాం. మనస్సు త్రిప్పుకొనుడి, నీ మనస్సును త్రిప్పుకొనుము. యూటర్న్. ఉదాహరణకి, క్రొత్త ప్రదేశములో మనము చేరవలసినటువంటి గమ్యమునకు చేరడానికి వెళ్ళవలసినటువంటి మార్గములు సక్రమముగా మన ప్రయాణము కొనసాగించడానికి మనం సక్రమముగా ప్రయాణం చేయకపోతే చివరికి మరణం పాలైపోతాం. చిన్న తప్పిదం జరిగితే, ఉదాహరణ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన మా తోడు అల్లుడి బావగారు కువైట్లో ఇంజనీరు. ఆయనకి 2 పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఇంటిలో పనామె కుమారుని వివాహానికి వెళుతూ యూటర్న్ తీసుకోవలసిన దగ్గర మర్చిపోయి కారులో అదే స్పీడ్లో వారు వెనక్కి వచ్చారు. యూటర్న్ మర్చిపోయాం. మలుపు తిరగవలసిన చోట మర్చిపోయాం కనుక వెనకకు వచ్చి మరలం ఆ మలుపు తిరుగుదామని వస్తూ ఉన్నప్పుడు వెనకాల నుండి ఒక బస్సు ఆ కారును వేగంగా కొట్టేస్తే ఆ కారులో 2 కుక్క పిల్లలు, కూతురు, భార్య, ఆ ఇంజనీర్ గారు మొత్తం స్పాట్లో చనిపోయారు. చూడలేనంత భయంకరమైన పరిస్థితి. ఏంటంటే చిన్న తప్పు, మలుపు తిరగవలసిన చోట మలుపు తిరగకపోవటం వలన, మర్చిపోవటం వలన జరిగినటువంటి ప్రతిఫలం ఏమిటంటే మరణం. 1 కాదు 5 మరణాలు. వాళ్ళ బాబు చదువుతూ ఉన్నాడు కాబట్టి అతనొక్కడు మాత్రమే బ్రతికాడు. ఎంత ఘోరమైన సంఘటన! ఇలాంటి సంఘటనలు మనము రోజు వింటూ ఉన్నాం. మలుపు తీసుకొనవలసిన చోట సమయము సద్వినియోగము చేసుకోవాలి. సమయమును పోనీయక జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మనస్సు త్రిప్పుకొని సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, అన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఆయన బిడ్డగా ఎంచుకొనినప్పుడు ఆయన పిలుస్తూ ఉంటే, అయ్యా నువ్వు వచ్చి నన్ను వెంబడించు. లేదండి నాకు ఉద్యోగం ఉంది, ఉద్యోగానికి వెళుతున్నా. అయ్యా నువ్వు వచ్చి నన్ను వెంబడించు. లేదండి నేను పెళ్లి చేసుకున్న భార్య దగ్గరికి వెళుతున్నా. ఇలాగూ సాకు చెప్పి దేవుని నుండి త్రోసివేయబడ్డారు. ప్రియులారా, అన్ని ఉన్నప్పుడు, దేవుడు అన్ని ఇచ్చినప్పుడు, సర్వస్వం ఇచ్చినప్పుడు దేవునిని వ్యతిరేకించి
దేవుని చిత్తమును నెరవేర్చకుండా ఒకవేళ మనము జీవిస్తూ ఉన్నామేమో, దేవుని బిడలగా మన బాధ్యత ఏమిటి? మన బాధ్యతను విస్మరించి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మనం కలిగి ఉన్నామేమో. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని నుంచి మనం గమనించిన వారమైతే, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనకు తెలియచేయబడతా ఉంది. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి ఆజ్ఞాపించినట్టు మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను అనుసరించుడని సెలవిచ్చి దీర్ఘదర్శుల ద్వారాను ఇశ్రాయేలు వారికి యోధా వారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులై తమ పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులైరి. మన బాధ్యత విడిచిపెట్టి, మన బాధ్యతను విస్మరించి, మన ప్రవర్తనను మార్చుకొనకుండా ఒకవేళ దేవుని దృష్టికి వ్యతిరేకులమై మన పితరులు కలిగి ఉన్నటువంటి జీవితాలు ఒకవేళ మనము కలిగి ఉన్నామే ముష్కరులైనట్టు, విశ్వాసఘాతుకులమైనట్టు, విశ్వాసఘాతుకులు చేసిన మేలులను మరిచిపోయేవాడు విషసర్పము కంటే కూడా ప్రమాదమైన వాడని షేక్స్పియర్ జ్ఞాపకం చేస్తాడు ప్రియులారా. నీవు నేను మరణములో నుండి విడుదల పొందడానికి, నీవు నేను దేవుని దృష్టికి పాపము చేసిన వారుగా కనబడకుండా ఉండడానికి, ఇదిగో మీ దుర్మార్గతను విడిచిపెట్టి మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శుల ద్వారా మీకు ఆజ్ఞాపించాను. కానీ మీరు వినని వారై ఉన్నారు, వినని వారై ఉన్నారు. పిల్లరా, ఈరోజు మనం ఎలాగున్నాం? ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నాం? దేవునిని వెంబడించడానికి, దేవునిని ఆరాధించడానికి, దేవుని సన్నిధానములో జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తే, అవకాశమును సద్వినియోగము చేసుకోలేనటువంటి వారముగా ఒకవేళ మనం ఉన్నామేమో ఒక్కసారి పరిశోధన చేసుకోవాలి. పరిశోధన చేసుకోవాలి. ఎవరి మట్టుకు వారు అనుకుంటూ ఉంటాం, నేను చాలా మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, నేను చాలా మంచి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను, నేను చాలా బుద్ధిమంతుడను. చెప్పిన మాట వినినవాడు మంచివాడా, విననివాడు మంచివాడా? నేను చెప్పితిని కానీ మీరు వినకపోతిరి. ఎంతో మంది బోధకులు, ఎంతో మంది సేవకులు, ఎంతో మంది పెద్దవారు వారు చెప్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ బిడ్డలు వినే పరిస్థితులలో లేరు. అన్ని ఉన్నప్పుడు నేను కృంగి ఉన్నాను. కృంగి ఉన్నప్పుడు నాకు దేవుని మాట వినబడుతూ ఉంది. కానీ
నా కఠినమైన హృదయమును బట్టి దేవుని వద్దకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. దేవుని బిడ్డగా ఎన్నో మార్లు నిన్ను హెచ్చించాడు. దేవుని బిడ్డగా ఎన్నో మార్లు నిన్ను కాపాడాడు. దేవుని బిడ్డగా ఆయన నా పక్షాన ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. కానీ మనము ఆయన తట్టు తిరుగుతూ ఉన్నామా? మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును అని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది ప్రియులారా. కానీ మనము దేవుని తట్టు తిరుగుతూ ఉన్నామా? దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఇదిగో నేను మీ పితరులకు చెప్పినట్టు అనేక మార్లు చెప్పాను, సేవకుల ద్వారా చెప్పాను. ప్రియులారా, ఎవరైతే గురువుల మాట వింటారో వారు మంచి భవిష్యత్తులో ఉంటారు. ప్రియులారా, ఎవరు తల్లిదండ్రుల మాట వింటారో ఆ బిడ్డలు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటారు. ఎవరు దేవుని మాట వింటారో వారు ఎల్లప్పుడూ సంతోషించేవారుగా ఉంటారు. అలాగూ మన కుటుంబాలు, మన విశ్వాస జీవితం ఉండాలని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. కానీ మనము మన బాధ్యతను విస్మరించాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని తిరుగుడి. మీరు బాధ్యతను కోల్పోయిన మీరు తిరిగి ఆయనతో చెప్పవలసినది ఏమనగా, పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీవు మా పెదవుల నర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. మా పెదవులను వారి పెదవుల కింద, వారి నాలుక క్రింద సర్ప విషాన్ని ఉంచుకున్నారు. విషాన్ని అంత నాలుక కింద, పెదవుల క్రింద ఉంచుకొని బయటికి చాలా నేను తెలివిగలవాడిని అన్నట్టుగా మాట్లాడతారు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుకున్న ఆ చదువు నిరర్ధకము, గుణ సంహితలు ఎవరు మెచ్చరని ఎచ్చటను. ఎంత చదువు చదివితేమి, మనకు మంచి ఆలోచన, మంచి మాట మన నోట నుండి రానప్పుడు చదువుకున్న వాడి కంటే మరొకడు మేలు అని చెప్పి పెద్దలు ఒక మాట చెప్తాం. నాలుక క్రిందేమో సర్పము, విషం, పైకేను తీయని మాటలు. ఆ తీయని మాటలు మాట్లాడేవాడి హృదయము విషంతో నింపబడి ఉంది. కానీ మనకయ్యే నచ్చుతి. నిజమైన స్నేహితుడు గాయము చేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇదిగో మా పాపములన్నిటినీ పరిహరింపుము. మన బాధ్యత, దేవా నా పాపములు పోవనట్లు నన్ను శుభ్రపరచు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమని చెప్పాలనుకుంటున్నారంటే, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఇదిగో ఎడ్లకు బదులుగా మా పెదవులు అర్పించుతున్నావు.
నీవు అంగీకరింపదగినవి ఇవే కదా. మా పెదవులతో దేవునిని సన్నతించాలి. మన హృదయములో దేవునికి చోటియాలి. మరిదాస్ హృదయారణ్యములో నే కృంగిన సమయములో హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు నాకు ఉన్నంత వరకు నీ వాక్యము నాకు చూపు ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము కనుచూపు పోయాక కనుచూపు పోయాక చదవాలని ఉంది నీ వాక్యము వినిపించుచున్నది కేకనా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్ను చూపు ఉన్నంత కాలం దేవుని వాక్యం చదవాల. అక్రమంగా సంపాదించిన సంపాదన అది చూచాం, కానీ దేవుని వాక్యాన్ని చదవాలి. కనుచూపు పోయాక, బలహీనుడైన తర్వాత, నడవలేని సమయంలో, మాట్లాడలేని సమయంలో, పనులు చేసుకునే స్థితిని కోల్పోయిన తర్వాత, అయ్యా నా గురించి ప్రార్థన చేయవా? ఎందుకు? ఇంకెన్ని కొంపలు అరుపుదామని? నా గురించి ప్రార్థన చేయవా? ఎన్నడైనా దేవాలయానికి వచ్చావా? దేవాలయానికి రాని వాడికి దేవాలయంతో పనేమి? దేవుని వాక్యం ఎరగని వాడికి దేవుని వాక్యంతో పనేమి? ప్రియులారా, అందుకని యోహాను అంటున్నాడు, 3వ అధ్యాయము మత్తయి సువార్త 2వ వచనాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని. ప్రియులారా, మారు మనసు పొందుడి, మనస్సు మార్చుకొనండి. మారు మనసును కలిగి దేవుని రాజ్యమునకు సిద్ధపడండి. అది మన బాధ్యత. మన బాధ్యత ఏమిటంటే, దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండడానికి మనము సిద్ధపడవలసిన అవసరత ఉన్నది. అది మన బాధ్యత. అందుకు తెలియచేస్తున్నాడు, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎందుకు? దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండడానికి. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట, మీకు మంచి మనస్సునిస్తాను, మీకు మంచి బుద్ధిని దయచేస్తాను, మీరు మరణములో నుండి బయటికి రప్పించబడటానికి మీ మనస్సును మార్చుకునండి. యోహాను మాట్లాడిన మాట ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మన పాపములు తుడిచివేసుకోవడానికి మనము దేవుని తట్టు తిరగాలి. 3వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథములు 19-20 వచనాలు ఒకసారి గమనించినట్లయితే, అపోస్తుల కార్యగ్రంథములు 3వ అధ్యాయం, ప్రభు సమ్ముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును నియమించిన ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి. మన బాధ్యత ఏంటంటే మన పాపముల నుండి విముక్తులుగా ఎంచబడటానికి, తుడిచివేయబడు నిమిత్తం. ప్రియులారా, తుడిచివేయబడుట అది మరలా మనకు అంటకుండా ఉండడానికి తుడిచివేయట. మనం ఎప్పుడు తుడిచివేస్తాం? తప్పు చేసినప్పుడు తుడిచివేస్తాం, అది కరెక్ట్ కానప్పుడు తుడిచివేస్తాం. మరలా అది ఇతరులకు ఎవరికి కనబడకుండా డస్టర్ తీసుకొని బోర్డు మీద వ్రాయబడినటువంటిది తుడిచివేస్తాం. స్టూడెంట్స్ అంటూ ఉంటారు, మేడం మేము రాయలేదు మేడం, అప్పుడే తుడిచివేశారు. ఉన్న సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు, నేటి క్రైస్తవ సంఘముతో మాట్లాడుతున్నాడు. మీరు మనస్సు త్రిప్పబడి, మనస్సు మార్చుకొని మీరు జీవించాలని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. అది మన బాధ్యత. 17వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథంలో 30వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. అపోస్తుల కార్యగ్రంథంలో 17వ అధ్యాయం 30వ వచనం. దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ఇప్పుడైతే, ఈ సమయంలోనైతే మనుషులందరూ మారు మనసు పొందవలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే సమయము చాలా శ్రేష్టమైనది. సమయం యొక్క విలువ దానిని తెలుసుకొని మన మనస్సులను మార్చుకోవాలని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. ఇది దేవుని బిడల బాధ్యత. మన మనస్సులు మార్చుకోవాలి, పాపమును తుడిచివేసుకోవాలి, మన పాపమును తీసివేసుకొని మన పెదవులను ఆయనకు సమర్పించాలి. రెండవది, దేవుని బిడలగా మనము ఆయన తట్టు తిరగాలి. కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 34వ వచనాన్ని గమనిద్దాం. కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 34వ వచనం. వెతికిరి వారు తిరిగి హృదయపూర్వకముగా, దేవుని హృదయపూర్వకముగా, అయ్యా నేను పాపములో పుట్టాను, నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించింది, దేవా నా పాపములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుమని హృదయపూర్వకముగా పరిపూర్ణమైన మనస్సుతో దేవుని తట్టు తిరిగారు. కాబట్టి మన హృదయమును దేవుని తట్టుకు మనం తిప్పుకొనడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మము పొందుడి. ప్రియులారా, బాప్తిస్మం ఏదో చిలకరిస్తేనో, ముంచితేనో, కడిగితేనో, ప్రక్షాళన చేస్తేనో, పోస్తేనో బాప్తిస్మం కాదు. మన హృదయాలు మార్పు చెందాలి, మన జీవితాలు మార్పు చెందాలి. అయ్యా నేను ఆ నదిలో మునుగొస్తే మునుగొచ్చినంత మాత్రాన నీ మనస్సు మారిందా? మునిగినంత మాత్రాన నీ ఆలోచన మారిందా?
వారి మీద నేను శుద్ధ జలమును చల్లెదను. కొంతమందికి అతి తెలివి ఎక్కువ. అతి తెలివి ఉండడం మంచిదే కానీ అతి తెలివి అన్ని విషయాలను పాడు చేస్తుంది. అమ్మో, నేను సంస్కారం ఒకసారి తీసుకుంటా, రోజు తీసుకోవాలా ఏంటి? ఏమో, రోజు రుచికరమైన నిన్న ఎవరో ఒక అంది, ఏందబ్బా 3 రోజులు VBSకి జనం ఎంతమంది వచ్చారు, 4వ రోజు విజ్ఞాపన ప్రార్థన ఉపవాస ప్రార్థనకు రాలేకపోయారు ఏందని ఎవరిని అడిగా నేను. అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? రోజు 3 రోజులు పలావు తిన్నారండి, 4వ రోజు కూడా పలావ్ అని రాలేదంటండి. 3 రోజులు పలావు పెట్టారంట, ఆ పలావు తిన్నారంట. ఇంకా 4వ రోజు కూడా పలావే పెడతారు, పలావ్ కోసం వెళ్తారు అని చెప్పి రాలేదంట. పలావు కోసం రాలేదే కానీ దేవుని సన్నిధి ఉపవాస ప్రార్థన ఈ జూన్ నెలలోనికి వెళ్ళిపోయిన తర్వాత మనది ఏదో ఒక రోజున 483వ కీర్తన పాడేసారు అనుకోండి, ఇంకా జులై నెలలో ఉపవాస ప్రార్థన ఉండదు, జ్ఞాపకార్థ కూడికే. ఎన్ని నాళ్ళు మనం ఇలలో బ్రతికినా జూన్ మాసంలో మే ఉపవాస ప్రార్థనకు రాని వాడు జూన్ మాసంలో ఉపవాస ప్రార్థన లేదనుకో అండి, పరిశుద్ధరావు గారు ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. కాబట్టి సమయం ఉండగానే హృదయపూర్వకముగా దేవుని తట్టు మనము తిరగవలసిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, మానవలెను, వారు దేవుని తట్టు తిరిగి నెడలా వారి మీద జాలి చేత తన హస్తమును చాపియున్నాడు. జాలి చేత తన హస్తమున చాపియున్నాడు. నిన్ను నాలింగనము చేయగోరి అనిశము మేము నాలింగనము చేయగోరి అనిశము. జాలి చేత తన హస్తములను చాపి ఉన్నాడు. దుష్టుడు తమ దుర్మార్గము నుండి మళ్ళుకొని దేవుని తట్టు తిరిగి నెడలా ఆయన జాలి. ఒకటి, మన బాధ్యత ఏమిటంటే మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకొనవలసిన బాధ్యత మన పైన ఉంది. రెండవది, మన మార్గములు దేవుని తట్టు త్రిప్పుకొనవలసిన బాధ్యత మనం ఉంది. ఒకవేళ అలాగు కాకపోతే కఠినమైనటువంటి హృదయము కలిగిన వాడు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. నేను పిలవగా మీరు వినకపోతిరి, ఎవడును లక్ష్య పెట్టకపోయిరి, వెనక త్రోసివేసితిరి, గద్దెంపగా మీరు లోబడకపోతిరి. ఇక్కడ హెచ్చరిక, కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. కఠినముగా మీరు తర్వాత చదవండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయాన్ని మీరు చదివితే ఆయన ఎంత కఠినంగా మాట్లాడతాడో. కఠినముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథం ముగించిపోతా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిస్తే, నేను మీతో మాట్లాడినట్టు మీరు వినకయు, ప్రియులారా మీరు వినక
దేవునికి లోబడలేదు కనుక దేవుని కోపము మీ మీద రగులుకుంటుంది. అలాగూ కాకుండా నీవు నేను ఏమై ఉండాలో ఆయన మాట్లాడుతున్నాడు. చివరిగా పేతురు భక్తి కోటికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం ప్రియులారా. పేతురు భక్తి కోటికి రాసిన కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవరును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల మన ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడై ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన జాలి కలిగి దీర్ఘశాంతము కలిగిన వాడై మనము మార్పు చెందవలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ దినాన ఇశ్రాయేలీల ప్రజలతో అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు మీ మనసులను త్రిప్పుకోవాలంటే మనము దేవుని సువార్తను ప్రకటించాలి, దేవునిలో బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము మనకు తోడుగా ఉంటది. ఆ తోడ్పాటు ఇతరత్వ కాలములో మనము పొందటానికి మన మనస్సు మార్చుకుందాం, మన మనస్సు దేవుని తట్టు త్రిప్పుకుందాం, దేవుని దీవెనలు పొందుదాం. ఆ విధమైన కృపను కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా బలపరుచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును గురించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువులను మీకు మీ తలంపులకును మీ హృదయములకు కాలుండి నడిపించునుగాక. ఆమేన్. దేవా